బాబురా. అబ్బా బుట్టెడు మల్లెపూలు విడివి 10 మూరలు కట్ని ఇచ్చే. ఏంటి బాబు శోభనవా? అవును. ఏంటి బాబు అన్ని పూలు కొన్నారు? శోభనవా? అవును. నీకెందుకయ్యా? 2 బలూన్లు, ఆరెంజ్ ఎల్లో. 2 రంగులు ఎందుకు బాబు? ఎందుకైనా మంచిది, ఒకే రంగు తీసుకెళ్ళండి. మేము అన్ని ఆలోచించుకునే చెప్తున్నాం, ఇవ్వు. అనుబంధం చెప్తున్నా, నా పైన మీ ఇష్టం. నా చేతికి ఒక ముందే పేలింది, నేను దానికి డబ్బులు ఇవ్వను. ఒకసారి కింద చూడండి, బూట్ కాలు మీద చూసుకోండి. పాపం అది మీ దగ్గరికే రావాలని చూసింది, మీరే దాన్ని పట్టించుకోలేదు. ఏంట్రో తెలివితేటలు చూపిస్తున్నావు? ఏటండి తెలివితేటలో? పగిలిపోయిన బుర్రకి డబ్బులు ఇచ్చి గానీ ఇక్కడి నుంచి కదలడానికి ఇల్లేదు. ఇది అన్యాయం. ఏటి అన్యాయం? బలూన్ తనపాలు కొట్టి నన్ను డబ్బులు కట్టమంటున్నా. ఒరే పాపిస్తాడా, ఈ రోజు ఆయన శోభన రోజురా. చూసారా చూసారా ఈడ ఆయన ఎంత మోసం చేస్తున్నాడు. అసలే ఈ రోజు ఆయన శోభన రోజురా. నాకు శోభనం అయితే నీకెందుకు ఏడుపు? ఇదిగో నా డబ్బులు, 2 బలూన్లు ఇచ్చే. బామ్మ, పిల్లలు ఎక్కడ ఉన్నారు? పక్కింటికి ట్యూషన్ కి వెళ్ళారు, వచ్చేస్తారులే. ఏంటి ఇన్ని పూలు తీసుకొచ్చారు? శోభనమా? బామ్మ, పూలు తీసుకొచ్చాను. స్వీట్లు తేవద్దన్నావుగా, తేవలేదు. అవి సరేలేరా, సినిమాలో చూసి నేర్చుకొని ఉంటావు. అసలు అన్ని తెలుసా? తెలుసులేవే. ఎలా తెలుసురా? అబ్బా, తెలుసు అంటే ఎలా తెలుసు? చెడిపోయావంట. తెలీదు అంటే బాబాయ్ పిలుస్తాను, నేర్పుతాడంటావు. ఎందుకు నన్ను ఇలా చంపుకు తింటావు? సడన్ గా పార్టీ ఇస్తున్నావు. సత్యబాబుతో నా పెళ్లి సెటిల్ అయిందే. నువ్వు ప్రేమించింది రాజేష్ కదా? రాజేష్ దగ్గర అయితే ఉట్టి ప్రేమే ఉంది, అదే సత్యబాబు దగ్గర అయితే లక్షలున్నాయి. అందుకే రాజేష్ ప్రేమకి రాజీనామా ఇచ్చేశాను. నీ దగ్గర కూడా లక్షలున్నాయి కదా? లక్షల్ని లక్షలతోనే కలపాలి కానీ లవ్ లెటర్స్ తో కలపకూడదే. రేపు సత్యబాబు కన్నా గొప్పవాడు దొరికితే ఏముంది, సత్యబాబు కూడా రాజేష్ లిస్ట్ లో జాయిన్ అయిపోతాడు. రకరకాల ఫిగర్స్, ఇందులో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. అవునే కావ్య, మొన్న పార్టీలో 5 లక్షల డైమండ్ నెక్లెస్ పోయిందని చెప్పగానే మీ డాడీ నిన్నేం అనలేదా? మా డాడీకి చెప్పగానే 10 లక్షల డైమండ్ నెక్లెస్ కి ఆర్డర్ ఇచ్చారు. డబ్బున్న దానివి నీకేంటే? 10 లక్షలు కాకపోతే 20 లక్షలు పెట్టి చేయించుకుంటావు. నిన్ను కట్టుకోబోయే ఆ సత్యబాబు గాడు చాలా అదృష్టవంతుడే. అవునే, సత్యబాబు గాడు లక్కీ ఫెలో. హాయ్ డాడ్, నేను హైదరాబాద్ లో ఉన్న ఒక ఆర్డినరీ రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి ఇక్కడెందుకు ఉందనా? అయ్యేలా డాడ్, నా కార్ కొంచెం బ్రేక్ డౌన్ అయింది, సెల్ ఫోన్ దాంట్లో ఉండిపోయింది. ఏంటి నా పేరున గుజరాత్ భూకంపం బాధ్యతలకి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారా? ఓ షిట్, ఇంత సింపుల్ మ్యాటర్ నాతో చెప్పాలా? వాట్ డాడ్? 50 lakhs సింపుల్ మ్యాటరా? పాల్కొల్లో ఉన్న మన పొలంలో పెట్రోల్ పడిందా? 100 కోట్లు ప్రాఫిటా? 100 కోట్ల? అలాంటి మనం ఎన్ని చూడలేదు డాడీ. ఏంటి నాకు పెళ్లి ఫిక్స్ చేశారా? ఇంతకుముందు అమ్మాయితోనా? నో డాడీ, నాకు అమ్మాయి ఇష్టం లేదు. కట్నం అడ్వాన్స్ గా 1 కోటి రూపాయలు ఇచ్చారా? కోటికి 1 కోటి ఇచ్చేసేయండి. కోటీశ్వరులా ఉన్నాడే. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసేయండి, నాకు ఇష్టం లేదు. మీరేం చూడక్కలేదు, నేను జస్ట్ ఇప్పుడే చూసుకున్నాను. బాయ్ డాడీ. ఉంచుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. వారం రోజులైంది ఫోన్ డెడ్ అయ్యి. ఆ విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిలకి బిల్డప్ ఇవ్వడం కోసం ఇలా మాట్లాడాను. పైకి వస్తా, ఉంచుకో. నచ్చానా? బాగా నచ్చావు. కళ నిజం అయిపోయిందికి. ఎరా, ఆ ఫోన్ కనుక డెడ్ అయిపోయి ఉంటే నా సిలివే డెడ్ అయిపోయేది కదా. ఎంత టెంప్ట్ చేశారా? 50 లక్షలు సింపుల్ మ్యాటరా? ఏంటి కోటికి కోటేసి ఎదిరిస్తావా? నీ సుత్తి మాటలు విని నా సత్యబాబుని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను కదరా. స్టూపిడ్. ఇంకో దెబ్బ కొడితే డెంటిస్ట్ దగ్గర వెళ్తానికి కూడా డబ్బులు లేవు. ఇవన్నీ రోల్డ్ గోల్డ్. థ్యాంక్స్, మీరు వెళ్ళండి. నారాయణ 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 నారాయణ. అదేంటో అలా అంటున్నావు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది. బ్రెయిన్లెస్ ఫెలో. వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ రామకోటి. రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వస్తావా? ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు, మౌనవ్రతం. ఓహో, ఇదోటి మొదలెట్టాడా? సరే, ఆయన మాట్లాడకపోయినా నేను చెప్పేది వింటాడుగా. నువ్వు రామకోటి. ఆయన రాడు, మేము పట్టుకున్నాం. వదలండి, వదిలితే కింద పడతాడు. కింద పడటానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా? ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్. ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా, అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది. అలాంటప్పుడు మార్నింగ్ వాక్ ఎందుకు తీసుకొచ్చారయ్యా? రామకోటి, ఉదయాన్నే మందేటయ్యా, బుద్ధి జ్ఞానం లేకపోతే.
అరే సార్ కొట్టకండి ఏదో తెలియకుండా వాగాడు మీరు ఎందుకు నన్ను ఆవేశపడతారు రండి. మందు కొట్టద్దాను ఎందుకు నన్నే కొడతావా? నువ్వు చచ్చినా మారు. గుడ్ మార్నింగ్ రామకోటి. అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు కానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. సరే ఆ విషయంలో ఉంచు, వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. ఎరి వీళ్ళు హాయ్ రాము, సీయింగ్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాటీ. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా కట్లు. అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడు, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాంపా. అదా బాల్ పగిలిందే. ఈయనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు. బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనే రా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు. వెళ్ళండి. నిజమా అంకుల్? నిజంరా, మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పొడి అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఎవరా నువ్వు? శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. పేరు శక్తిమాన్. ఎవరో చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏ చెట్టు ఎక్కడరా? పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాళ్ళు కొడతాను. ఏయ్ లేతే ఎక్కడ్రా? రాళ్ళు ఇతరండి. అబ్బో, నేను శక్తిమాన్ కాదురా బాబు. అయ్యో. ఏమిటా చూపులు? చూపా, చెయ్యి కూడా పట్టుకున్నావు. ఇందాక నువ్వు ఈ చేత్తో ఈ చేను ముట్టుకున్నావు. అవును నేను చూసాను. ముసల్దానను కూడా చూడకుండా నన్ను అత్యాచారం చెయ్యాలని చూసావు. కరెక్ట్, నేను చూసా. పోలీసులతో చెప్తానని చెప్తే నన్నెవ్వడు ఏమి చేయలేడు, మర్యాదగా లొంగిపోని కూడా అన్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఫ్యామిలీ మొత్తం కుట్ర, కుటుంబం అంతా కుట్ర.